హలో అండి అందరికీ. ఇక్కడ ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? యాక్చువల్లీ మిక్సీ ఖరాబ్ అయిపోయిందండి. సో, ఎవరినన్నా అడిగితే మిక్సీ ఇస్తారు కానీ నేను తొందరగా అడగలేను, తీసుకోలేను. బట్ నా దగ్గర ఉంటే మాత్రం ఇస్తానండి. అయితే ఏం చేయాలి? ఇంకా కొద్దిగే పిండుంది. ఒక వాయి అయితే మిక్సీ బానే పట్టిందండి, కొంచెం బరకగా. సడన్‌గా మిక్సీ ఖరాబ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అందుకని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక కూర్చొని ఆ పిండి పని పట్టాననమాట. మంచిగా పచ్చడి బండ ఒకటి తీసుకొని ఆ ఉన్న బుడ్డి రోల్లోనే ఆ పిడికెడంత పిండి వేసి చక్కగా రుబ్బేసాను. ఇడ్లీ పిండి తొందరగా అయిపోయింది. సో, అదనమాట. మీరెప్పుడన్నా ఇట్లా మిక్సీ ఖరాబ్ అయ్యి ఎవరిని అడగలేక మొహమాట పడితేనో, లేకపోతే తొందరగా అడగలేకపోతే ఇలా చేస్తారా? ఏంటనేది కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఎక్కువ పిండి ఉంటే నేను ఇంత రిస్క్ తీసుకునేదాన్ని కాదు. బట్ ఏంటంటే కొద్దిగే కదా పిండి. ఇడ్లీ పిండి ఎంత నానబెడతామండి? మహా అంటే 2, 3 కప్పులు. సో, అందుకోసమని ఇలా రుబ్బాననమాట. దీని ఫుల్లు వీడియో వచ్చేసి వ్లాగ్‌లో ఉందనమాట. కావాలంటే చెక్‌ఔట్ చేయండి. మొత్తానికైతే ఫైనల్‌గా పచ్చడి బండతో బుడ్డి రోల్లో పిండి రుబ్బేశాను. మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి. ఇది ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ధన్యవాదాలండి మరి. ఉంటాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండండి. సో, ఇదనమాట ఫైనల్‌గా. మొత్తానికి పిండి రుబ్బి సక్సెస్ అయిపోయాను. ఏం చేస్తామండి, ఎవ్వరిని అడగలేము కదా! అదనమాట. అందుకే కామెంట్ చేయమంటున్నా. ధన్యవాదాలు.